మతోన్మాదం అంతం, సీజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భారత్, జై భీమ్, జై జై రాజ్యాంగం. ప్రైజ్ ద లార్డ్. భారతదేశంలో నా తోటి సాటి మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి కులానికి, ప్రతి మతానికి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. సీజేఏసీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ లైవ్లోకి రావడం జరిగింది. ముఖ్య విషయం, ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి సంబేపల్లి మండలంలో ఇప్పుడు మనం ఉంటా ఉన్నాం. దైవజనులు మరి మాస్టర్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క చర్చి సమస్య, అలాగే మాస్టర్మ్మ గారు సుజాతమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క చర్చి సమస్య విషయంలో మనం మాట్లాడటం జరిగింది. సీజేఎస్ తరఫున పెద్దలు కూడా మరి విఆర్ఓ వాళ్ళతోనూ ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. నాతో కలిసి సాల్మోన్ గారు, చిట్టుబాబు గారు, ఆ రీతిగా మన సుజాతమ్మ గారి యొక్క భర్త గారు, వీరందరూ కలిసి మేము మాట్లాడడం జరిగింది. అలాగే సచివాలయం కూడా పోయాం. ఆ సచివాలయంలో కూడా కొన్ని విషయాలు కొనగలన్న విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఈ రెండు చర్చల సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. వారు మంచిగా స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు మంచిగా స్పందించారు. ఎంఆర్ఓ గారు ఇంకా రాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి విఆర్ఓ గారు కానీ మరి రమేష్ అనేటువంటి అక్కడున్న సహోదరులు, అధికారులు, ఆ రైటర్ వారు కానీ మంచిగా స్పందించారు. మంచిగానే మన విషయాలు చేస్తామని చెప్పారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి చర్చల మీద క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి విషయాల్లో దేవుడు సానుకూలంగా సమకూర్చి అనేక అధికారులతో మాట్లాడి గొప్ప కార్యాలు చేయనట్లు మనం అందరం ముందుకెళ్దాం. అందరం ఏకమై ముందుకెళ్దాం. ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయనట్లు మనందరం ప్రార్థించి ముందుకెళ్ళాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే మన పరిపాలన, మన యొక్క రాష్ట్రంలో పరిపాలన చక్కటి అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. మరి మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు. అయితే ఆయన చేతి కింద ఉన్నటువంటి అనేకులు మరి అధికారపరంగా ఉన్నటువంటి వారు కొన్ని ప్రాంతాల్లో కొందరు ఈ చర్చలపైన దాడులు చేయడం, సేవకులపైన దాడులు చేయడం, సంఘాలపైన, స్థలాలపైన దాడులు చేయడం, సరిగ్గా పనులు చేయకుండా ఉండటం కొందరు ఉన్నారు. వారికి చెడపేరు తెచ్చినట్లయితే మనం ఇప్పుడు పోయినటువంటి అధికారులు మంచిగా స్పందించారు. ఈ సంబేపల్లి మండలంలో ఉన్నటువంటి అధికారులు మంచిగా స్పందించారు. ఆ రీతిగా దేవుని కార్యం జరుగుద్దని మేము నమ్ముతూ ఉన్నాం. మాకు పైన అధికారులు కూడా క్రిస్టియన్ మైనార్టీ తరఫున కూడా అధికారులు చెప్పారు. మరి అక్కడికి వెళ్ళమని వెళ్తూ జరిగింది. మంచిగా దేవుని యొక్క కృప చేత స్పందించారు. వారు త్వరగా ఈ కార్యాలు చేస్తారని నమ్ముతున్నాం. ఆ కార్యాలు త్వరగా జరుగుతున్నట్లు సీజేఎసీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఎంతవరకైనా, అది ఎంత దూరమైనా అంత భారమైన ముందుకెళ్తాం. ఆ రీతిగా ఈ రెండు చర్చల సమస్యలు త్వరగా క్లియర్ అవునట్లు మేము అధికారులతో ఇంకా మాట్లాడతాం. అన్ని విషయాలలో ఇప్పుడు కొన్ని లెటర్స్ ఇచ్చాం. ఆ విషయాల్లో కూడా ప్రభు మహాకృప చేత మంచి స్పందన వచ్చింది. ఆ రీతిగా వారి మనసులో దేవుడు కార్యాలు చేసి త్వరగా ఈ రెండు చర్చల స్థలాల విషయంలో దేవుడు త్వరగా కార్యం జరిగించాలని మనం అందరం ఇంకా కలుద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా కొంతమంది మాత్రమే రావడం జరిగింది. మేము సీజేఎస్ పిలుపునివ్వలేదు. వారితో మాట్లాడి వెళ్ళేదానికి వచ్చాం. ఒకవేళ ఇలా జరగకపోతే మరి సీజేఎస్ తరఫున పిలుపునిస్తాం. వేవేల కొలది ఆ సేవకులు నలుమూలం నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అంత దూరం రాదని మేము ఆలోచిస్తున్నాం. ప్రభు అధికారుల ఎడల త్వరగా ఈ యొక్క రెండు కార్యక్రమాలు చేస్తారని నమ్ముతూ దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ విషయంలో మరి దైవ సేవకులందరూ కలిసి ఈ లైవ్లో మాట్లాడటం జరుగుతుంది. అన్ని విషయాలు దేవుడు మనకు తోడుగుండి ఈ ఇద్దరి పట్ల, ఈ రెండు సంఘాల పట్ల, ఈ రెండు స్థలాల పట్ల దేవుడు త్వరగా కార్యం చేసి సమకూర్చి అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఇట్లు బ్రదర్ మోజెస్, సీజేఎస్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్ బ్రదర్ మోజెస్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.